నమస్తే సబ్స్క్రైబర్స్, నేను మీ సిటిజన్ జర్నలిస్ట్. ఈ రోజు ఎక్స్ ప్లాట్ఫామ్ లో అంటే ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక శుద్ధపూస ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ ఏంటంటే, ఎన్సీబీఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా అందులో సొంత లాభం చూసుకుంటారు. అరుదుగా వాడాల్సిన 108 సెక్షన్ ను ఇలా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు వాడుతున్నారు. యాక్సిస్ సంస్థ నుండి భారీ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక బాబుకు స్వలాభం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు గారికి స్వలాభం ఉందని స్పష్టంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్థమవుతుందంట. అసలు యాక్సిస్ ఎనర్జీ ఈ పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్న యాక్సిస్ ఎనర్జీ అనేది ఎవరిదో చూద్దాం. యాక్సిస్ ఎనర్జీ ఎవరిది? ఆయన పేరు కటారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఇండోసోల్ డైరెక్టర్. యాక్సిస్ ఎనర్జీలో ఏదైతే పీపీఏ అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ యాక్సిస్ ఎనర్జీ కంపెనీలో వాటా ఎవరికి ఉంది? ఇండోసోల్ సోలార్ అనే కంపెనీకి వాటా ఉంది. ఇండోసోల్ సోలార్ లో 58% వాటా ఎవరికి ఉంది? అది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే వాళ్ళకు ఉంది. దాని డైరెక్టర్ గారు ఎవరు? నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి గారు. ఆయన కడపకి చెందిన వ్యక్తి. కడపలో అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు ఉంటారా లేదా అనేది అది నిజంగా ఆయనకి మనం గుడ్డిగా అంటకడితే ఈడెవడ్రా బాబు గుడ్డిగా అంటకడుతున్నాడు మనకి అని అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి ఎన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చారో మనం చూసి వాళ్ళిద్దరూ ఒకటే అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్వలాభం ఎవరికి ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారికే కదా. ఓకే, ఇక్కడ మనందరికీ ఇది పూర్తిగా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వలాభం చూసుకుని ఆయనకు తెలిసిన కంపెనీలు ఆయన అనుచరులకి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళని దోచుకోవడానికి ఈ కాంట్రాక్టుల్లోకి తెప్పించి వాళ్ళు మాత్రమే సంపాదించుకునేలాగా ఒక పిచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక్కడ మనందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, స్వలాభం ఎప్పుడు చూసుకున్నారండి? యాక్సిస్ లో ఇండోసోల్ కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యేటప్పుడు అది ఏ సంవత్సరంలో జరిగిందంటే 2022 సంవత్సరంలో జరిగింది. 2022 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దగ్గరుండి యాక్సిస్ ఎనర్జీ కంపెనీలోకి ఈ ఇండోసోల్ ని పంపించి వాళ్ళిద్దరిని కలిపారు. వీళ్ళిద్దరిని కలిపాక ఆ కంపెనీల్లో 58% వాటాని ఈ నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి అనే ఆయనతో ఆ కంపెనీల్లో వాటా కొనిపించారు. అంటే మేజర్ శాతం వాటా నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి గారిది. సో ఇక్కడ కాంట్రాక్ట్లన్నీ వాళ్ళవే, డబ్బులు మొత్తం వాళ్ళకే వెళ్ళాయి. ఇక్కడ స్వలాభం ఎవరికి వెళ్ళిందండి? జగన్మోహన్ రెడ్డి గారికే కదా. మరి వీళ్ళేంటండి చంద్రబాబు నాయుడు గారి మీద పడతారు, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద పడతారు? మీరు చేసిన అగ్రిమెంట్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంపెనీలకి ఒక యూనిట్ ధర ₹5.12 ధరకి నిర్ణయించారు. కానీ ఇది ప్రజల మీద భారం పడుతుంది. ప్రజల మీద భారం పడకుండా మనం తగ్గించాలంటే మళ్ళీ ఈ పీపీఏని సరిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లోకి వచ్చాక ఆ ₹5.12 ధరని ₹4.60 తగ్గించారు. దీనివల్ల 2,500 కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై నుండి తీసేశారు. ఇక్కడ స్వలాభం ఎవరు చూసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆ కంపెనీ ఏదైతే కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారో వాళ్ళకి ఎక్కువ ధరకు ఈ అగ్రిమెంట్ చేసి ఆయన స్వలాభం వాళ్ళకి చేకూర్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ గవర్నమెంట్ ఫామ్ చేశాక ఆ ధరని తగ్గించారు. ఇంకా ఇక్కడ స్వలాభం చూసుకునేది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా బుర్ర ఉండి మాట్లాడతారో లేకపోతే మనం చేసిన తప్పులు మర్చిపోతారో తెలియదు కానీ ఇలాంటి పాపాలన్నీ తీసుకొచ్చి మీరు చేసిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన పాపాలన్నీ తీసుకొచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఫామ్ చేసిన గవర్నమెంట్ కి మీ పాపాలను అంటకడుతున్నారు. మీరు చేసిన పాపాల నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే మీరు వాళ్ళ మీదే విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వైఎస్ జగన్ గారు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని, మీ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరైనా నిజం చెప్పండి. మీ ఫాలోవర్స్, మీ పేటిఎం కార్యకర్తలు వాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడు నిజాలు చెప్పరు. కనీసం మీరైనా ఒక నిజం మీ అఫీషియల్ పేజెస్ లో పెడితే
కనీసం అవి చూసైనా మీ పేటిఎం కార్యకర్తలు కొంచెం అతి తగ్గించుకొని నిజాలను ప్రచారం చేస్తారు. కాబట్టి ఈ విషయంలో స్వలాభం చూసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తప్ప చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.